నమస్తే. ప్రజెంట్ మనం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎండగట్టి తెలంగాణకి, దక్షిణ తెలంగాణకి తీరాన అన్యాయం చేసిండు కేసీఆర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు హరీష్ అన్న ఇక్కడ అదే ప్రాజెక్ట్ చూపించిండమ్మా, పాలమూరుది రంగారెడ్డిది. ఈ 10 సంవత్సరాలు గత మనకు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, నీళ్లు లేకుండా నిధులు లేకుండా ఎట్లయితే అంటారు కదా, మొత్తము ఎండిపోయినట్టు ఉండే తెలంగాణను 3 లక్షల టన్నులు వరి పండించేటట్టు ఎట్లా వచ్చినాయి నీళ్లు. ఒక మేధావి మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడండి, ఇవన్నీ మాట్లాడేది టైం పాస్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని. ఆయన పేరు తెలియదు కానీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడండి. ఇవన్నీ ఎందుకంటే 10 ఏళ్లలో మనం ఏం చేసినాం, గత వాళ్ళు కాంగ్రెస్ లో వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ నాగార్జున సాగర్ కి ఎంత టైం పట్టింది, ఇప్పుడు అంటారు కదా పాలమూరుకు, రంగారెడ్డి, ఎన్ని ప్రాజెక్టులకు కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు కట్టిండ్రు. కానీ బాపు కేసీఆర్ 10 సంవత్సరాలలో కాళేశ్వరం నుంచి ఎన్ని చెరువులను ఎన్ని క్లీన్ చేసిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు. ఆ వాటర్ ఎట్లా, ఇవన్నీ వాటర్ రాంది పంట ఎట్లా వండుతుంది తమ్మి, వీళ్ళు చెప్తున్నారు కదా. మళ్ళీ పాలమూరుది స్టార్ట్ చేసిండు. పాలమూరుకు జీవో నంబర్ 3 తీసుకొచ్చిండే బాపు కేసీఆర్. ఆ జీవో నంబర్ 3 లేనిది మీరు పాలమూరుది ఎట్లా చేస్తుండే ఇప్పుడు. అప్పుడు స్టార్ట్ చేసి 27,000 కోట్లు పెట్టి అక్కడ స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ 2 ఏళ్ళు వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ రెండేళ్లు మీరు పాలమూరు బిడ్డవు కదా, పాలమూరు బిడ్డకు నువ్వేం చేసినావు. ఇంగిత జ్ఞానం లేని రేవంత్ రెడ్డి, నీకేమైనా తెలివి ఉన్నదా? బడవాలంటున్నావు, ఏమంటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బడవాలను ఎందుకు పంపించలేదు కేసీఆర్ అని అడుగుతున్నాడు. ఓ బడవంకు బిజానా అంటున్నాడు. అంటే ఎమ్మెల్యేలను కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు సపోర్ట్ ఇచ్చుకుంటా, ఒక స్పీకర్ కూడా మొన్ననేమో ముఖ్యమంత్రికి మాట్లాడద్దు విరుద్ధంగా అని అన్నాడు. మా ముఖ్యమంత్రి చాలా బుద్ధిమంతుడు బూచమ్మ మనమడు అన్నట్టు చెప్పిండు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నోట్లు ఏం పెట్టుకుండంట స్పీకర్ ఏం పెట్టుకున్నాడమ్మా నిన్న. ఎంత మీరు లాస్ట్ వరకు చూస్తే చూడండి ఎట్లా మాటలు మాట్లాడిండో ఆయన. పార్లమెంట్ లో మాట్లాడే భాష కాకుండా ఒక రౌడీ, ఒక వీధులలో కూడా మనం కొట్లాడుకుంటే అంటారు కదా, ఎస్సీ ఎస్టీ బస్తీలలో కూడా అట్లా నల్లకాడ కూడా కొట్లాడని భాష నిన్న మాట్లాడిండు. అంటే ముఖ్యమంత్రి స్థాయి కాదు. అందులో ఉన్న వాళ్ళు కూడా ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు లేరు అపోజిషన్, ఎవరు బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ఓన్లీ ఎంఐఎం ఉన్నది. ఎంఐఎం పోయి కూర్చుంటది, నవ్వుతున్నారు ఆయన మాట్లాడుతుంటే. ఆయన ఆపేయాలని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, గత 10 సంవత్సరాలలో కేసీఆర్ అంటే ఈ నీళ్ల విషయంలో చాలా వెనుకబాటుతనానికి గురి చేసిన వాళ్ళే చెప్తున్నారు కదా. వెనుకబడ్డారు కాబట్టి నీళ్ల బిందెలు ఎత్తుకొని తిరిగినమా. కేసీఆర్ పాలనలో మోటార్లు వచ్చినాయా? నువ్వు వచ్చిన 2 ఏళ్లలో మళ్ళా మోటార్లు తిరుగుతున్నాయి. మోటార్ల నీళ్లు బిందెలు పట్టుకొని తిరుగుతున్నారు నీళ్లు ఊర్లల్లో. మళ్ళీ నువ్వు 2 ఏళ్లలో ఎందుకు చెప్పలేదు? కాళేశ్వరంకి ఒక 10-12 కోట్లు ఖర్చు అవుతుండే, అదెందుకు చెప్పలేదు? నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేవు? ప్రజలకు నీళ్లు, రైతులకు నీళ్లు వదిలిపెడతలేవు. చేపించేటి నువ్వు కూడా ముఖ్యమంత్రి, నువ్వే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి. ప్రజల మీద, కేసీఆర్ మీద పగ ప్రజల మీద చూపిస్తున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అమ్మా, నాలుకే కోసేస్తాడంట. తోలు తీస్తా అంటే నేను నాలుకే అంటే బాపు ఎక్కడ మాట్లాడిండు తోలు తీస్తా అని? మీరు పని చేస్తలేరు కాబట్టి ఆ పని నీ పేరు పెట్టిండా? నా పేరు పెట్టే దమ్ము లేదంట. నీ పేరు పెట్టే పొట్టోని దమ్ము ఏముంటది రా నాయన? నీ అట్లాంటి పేరు ఎత్తడం కూడా వేస్ట్. ఈ రోజు తెలంగాణ చర్చించడానికి అసెంబ్లీకి వస్తే మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రావాలి మాట్లాడతారా? ఇవన్నీ ఈ భాష మాట్లాడతారా తమ్మి? ఈ భాష మాట్లాడతారా అసెంబ్లీలో? మీరు ఇప్పుడు తెలంగాణ భవన్ లో మాట్లాడిండు ఆయన. నువ్వు నీ గాంధీ భవన్ గాంధీ భవన్ చేసుకున్నావా నువ్వు అసెంబ్లీని? అంటే ఇప్పుడు గాంధీ భవన్ చేసుకున్నట్టే కదా, అంతే కదా. ఇప్పుడు గాంధీ భవన్ చేసుకొని మాట్లాడుకున్నాడు. బీఆర్ఎస్ లేదు, ఆడ బీజేపీ లేదు, ఓన్లీ ఎంఐఎం వీళ్ళ డప్పు కొడుతుంది కాబట్టి ఆ డప్పు కొట్టేటోళ్ళని ఎంబడి కూర్చొని నవ్వుకుంటా వీళ్ళు అంటారు కదా, ఒక క్లబ్లల్లా ఫంక్షన్లలో మనం మాట్లాడుకుంటాం చూడు, అట్లాంటి మాటలు మాట్లాడుకుంటా నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీని అవమానించిండు. చరిత్రలో నిలిచిపోతుంది రేవంత్ రెడ్డి. నువ్వు అసెంబ్లీని ఎట్లా అవమానించినావు, ఆ స్పీకర్ కూడా మళ్ళీ ఎట్లా వినుకుంటావు, ఎట్లయితే కూర్చున్నారో ఆ ఎమ్మెల్యేలు వీళ్ళందరి పేర్లు చరిత్రలో నిలబడతాయి. నిన్న మాట్లాడిన భాషకు ఏదో ఆ భాషకు ఆ మాట కూడా అనడానికి వస్తలేదు. వాళ్ళనేమో అన్నాడమ్మా, దొంగ చూపులు పక్క భాషనే నిన్న హిందీలో మాట్లాడి గలీజ్ మాటలు మాట్లాడిండు. అట్లాంటి భాష మాట్లాడొచ్చా? నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు ఈ రోజు ప్రజలకి ప్రజలకి ఏమని చెప్పాలనుకుంటుండు? ప్రజలకంటే మా అసెంబ్లీ కూడా నా కనుసైగలల్లో నడుస్తుంది. నేను ఎట్లాంటి భాష మాట్లాడినా నడుస్తుంది.
ఈ రోజు రేవంత్ రెడ్డి మొత్తం ఇండియా లెవెల్లో ప్రపంచం లెవెల్లో అంటే చూస్తున్నారు అసెంబ్లీలో ఇట్లాంటి ముఖ్యమంత్రి అనుకుంటుండు కానీ వాడు ముఖ్యమంత్రి స్థాయికి లేడు అంటారు కదా, దిగజారిపోయిన దాంట్లో నిలబడడానికి రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటారు. ఫలానోడు ఇట్లా వేస్ట్ గాడు ఇట్లాంటి వాడు ఉండే అని పేరు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం అవగాహన ఉంటే అటువంటి మాటలు మాట్లాడాడు. ఓన్లీ పగతోన, ఓన్లీ నోరు తెరిస్తే గబ్బు మాటలు, రోత మాటలు తప్ప ఒక మంచి మాట మాట్లాడేది లేదు. ఇలా 10 ఏళ్ల కాలంలో ఎవరు అభివృద్ధి చేసినారు, ఎవరు చేయలేదు, మరి ఇవాళ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఒక్క తట్టెడు మన్ను కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ప్రాజెక్టులో తీయలేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి అనేది దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని. ఇవాళ కేసీఆర్ గారు పాలమూరు జిల్లా, కరుల జిల్లా, వలసల జిల్లా అని ఆనాడు రాష్ట్రం రాకముందు నుంచే ఆయన తపన పడుతూ, మరి రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ద్వారా శాశ్వత పరిష్కారం చూపించాల పాలమూరు జిల్లాకు అనే ఒక ఉద్దేశంతో మరి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రీడిజైన్ చేసి మరి దాదాపు 35,000 కోట్లతో ప్రతిపాదించి దాన్ని ఇవాళ 90% పనులు పూర్తి చేసిండు. ఇవాళ 6 అంచెల వ్యవస్థలో ఇవాళ శ్రీశైలం జలాశయం నుంచి ఇవాళ దాదాపు జడ్చర్ల వరకు, ఇవాళ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వరకు మొత్తం శస్యశ్యామలం చేయడానికి కోసం మరి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇవాళ 90% పనులు పూర్తి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కేవలం 10% అంటే ఆయకట్టుకు కాలువలు తవ్వితే నీళ్లు పారుతాయి. ఇవాళ దాదాపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయకట్టు మొత్తం వచ్చేసి 12,30,000 ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు. ఇవాళ చూస్తా ఉన్నాము. గతంలో 2013 కంటే ముందర దాదాపు 60 ఏళ్ల పాలనలో మరి కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు పాలించిన కాలంలో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేని పరిస్థితి. అంటే ప్రాజెక్టులన్నీ పడవ పడేసి మొత్తం జూరాలను ఊక నెత్తి మీద అడ్డమేసి, జూరాలని అడ్డమేసి ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతుంటే మరి ఇదే పాలకులు, ఇదే పాలించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమి ఆ రోజు సంకనాకనిక ఇవాళ రాష్ట్రం, ఇవాళ పాలమూరు జిల్లా యొక్క ప్రయోజనాలను ఆంధ్రకు అమ్ముడు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు. మరి ఇంకా అంతకంటే దుర్మార్గమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. దొంగ ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క సంకలు నాక్కుంటూ వాళ్ళ గురువుకి సేవలు చేయాలని, వాళ్ళ గురుదక్షిణ తీర్చుకోవాలని ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ఎందుకు పగబడుతున్నావు? నీవు సిగ్గు తప్పి, సిగ్గు లేకుండా నేను పదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డగా పుట్టింటే, ఇవాళ పాలమూరు గడ్డ మీదనే నువ్వు పుట్టింటే మరి పాలమూరు రంగారెడ్డి ఎట్టిపోతల పథకాన్ని ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేవు? 2 ఏళ్ళు అయింది కదా, ఏం పీకుతున్నావు ఇవాళ జిల్లాకు, ఉమ్మడి జిల్లా అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుంది. నీవు ఇవాళ మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అంటే మనం సిగ్గుపడుతున్నాము. సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేవలం కమిషన్ల కోసమే తప్ప ఇవాళ కేసీఆర్ గారిని విమర్శిస్తూ, అడ్డమైన మాటలు మాట్లాడుతూ, రోత భాష మాట్లాడుతూ నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఇవాళ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి నోరు తెరిస్తే పేగులు మెడకేసుకుంటా కేసీఆర్ చచ్చిపోవాలి, కేసీఆర్ ఉరిదీస్తా. ఏం బతుకురయ్యా నీది ఒక బతికేనా రేవంత్ రెడ్డి? అసలు నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు, ఏం కథ అనేది కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చాలా గందరగోళంగా ఉన్నారు పరిస్థితి. ఇవాళ చూస్తూ ఉన్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శస్యశ్యామలం చేయాలని నీకు సంకల్పం ఉంటే మరి ఇవాళ ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు మరి 90 టీఎంసీల నీళ్లు కేటాయించి ఆ రోజు వాటి అన్నిమిట ఉంటే ఇవాళ మీరు వచ్చిన తర్వాత 45 టీఎంసీలకి ఒప్పుకొని మీరు చేసినటువంటి దొంగ పనులకు ఇవాళ కేసీఆర్ గారిని నిందిస్తున్నారు. మీరు ఒకసారి చరిత్ర తిరిగేసి చూడండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎంత వరకు చేసిండు కేసీఆర్, ఎక్కడి దాకా తీసుకొచ్చిండు, ఎట్లా ఆ ప్రాజెక్టుకి డిజైన్ చేసిండు, ఎట్లా ప్రయోజనాలు పొందినని క్లియర్ తెలుస్తుంది. ఒక్కసారి కేసీఆర్ గారు పోరాటాన్ని వెనక పోయి చూసుకో, చరిత్ర తెలుసుకో. ఇవాళ మా హరీష్ రావు గారు ఇవాళ మొత్తం పీపీటీ ద్వారా, పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్ లో అద్భుతంగా చెప్పినారు. ఎట్లా ఏ రకంగా ప్రయోజనం ఉంది ప్రాజెక్టు, ఏ రకంగా చేసినాం, ఏ రకంగా పోరాడినాం, ఏ రకంగా నీళ్లు వేయడం కోసం చేసినాం అనేది ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినాడు. మరి అందులో భాగంగా ఇవాళ కృష్ణానది జిల్లాలో వాటా కావాలని మనం ఆ రోజు నుంచి పోరాడుతున్నాం కేసీఆర్ గారు. మరి దానికోసము ఇవాళ కేంద్రం పైన ఎన్నో రకాల పోరాటాలు, యుద్ధాలు, లేఖలు రాసి మరి ఇవాళ కేసీఆర్ గారు చివరికి మరి ఇవాళ 50% ఒప్పందానికి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇప్పుడున్న 811 టీఎంసీలో కృష్ణానదిలో ఇప్పుడు 50% ఆంధ్రకు, 50% తెలంగాణకు తెచ్చిన ప్రతిపాదన కేసీఆర్ గారిదే. అట్లా ఒప్పించినాడు. మరి ఇవాళ ఆ ఒప్పందం నడుస్తూ ఉంది. రేపు ట్రిబ్యునల్ ముందర వాటన్నిటిని మరి వినిపించే అవకాశం ఉంది ఇప్పుడు. కానీ ఇవాళ సోయిలేని రేవంత్ రెడ్డికి ఇవాళ ట్రిబ్యునల్ అంటే ఏదో తెలియదు, బేసిన్లు అంటే ఏదో తెలియదు, బేసిక్ తెలియదు. ఇంకా బేసిన్లు ఏం తెలుస్తా రోత మాటల ముఖ్యమంత్రికి కేవలం అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాడు తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. చూస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు గడ్డ పైన నువ్వు జన్మ ఇచ్చింటే నీకు మరి నువ్వు
నువ్వు దిగిపోయే లోపు ఇంక నీకు అంతా కలిసే 2 ఏళ్ళ టైం ఉంది అంతే. ఆ లోపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు లేకపోతే నువ్వు పాలమూరు ఉసూరు తలిగి చచ్చిపోతావు నువ్వు ఫస్ట్. నేను ఎవరు మేము నీ అంత రోత మాటలు మేము మాట్లాడము. మేము ఇలా 60 లక్షల మంది 79 మా బీఆర్ఎస్ పార్టీ. మా కేసీఆర్ గారు కన్ను తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావు రేవంత్ రెడ్డి అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు ఆ రోజు ఉద్యమకారులపై కూడా తుపాకీ నెట్టిపెట్టినటువంటి దుర్మార్గుడు. నువ్వు తెలంగాణకి ద్రోహి, తెలంగాణ వ్యతిరేకివి. ఇవాళ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించకపోతూ ఉంటే మీ గురువుకి గురుదక్షిణగా చెల్లించుకుంటున్నావా సిగ్గు లేకుండా? ఇవాళ నేను ఎందుకు ముఖ్యమంత్రి అయినావు? ఇవాళ ఎందుకు ముఖ్యమంత్రి చేసినారు రాష్ట్రానికి? మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయోజనాల కోసం మరి నినాదించాలా, గర్జించాలా, కానీ సోయి తప్పి సిగ్గు తప్పి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని ఆంధ్రకు తాకట్ట పట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి చెప్తున్నాము ఒకటే, ఎందుకంటే గత 60 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. మరి బొంబాయిలకు బొగ్గుబాయిలకు వలసలు పోయేటువంటి ఆ అమాయక ప్రజలు ఆ రోజు గంజి కేంద్రాలు మన అన్నం దొరకక రోడ్ల మీద పండుకొని గంజి తిని బతికినటువంటి ఆ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను కేసీఆర్ గారు వచ్చిన 10 ఏళ్లలో మరి వాళ్ళ యొక్క గోసలను తీసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నిరూపించుకుంటేనే నువ్వు పాలమూరు బిడ్డవు. లేకుంటే నువ్వు ఆంధ్రకు ముమ్మాటికి తొత్తువే. నీ భరతం మా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో నీ భరతం బిడ్డ ఖచ్చితంగా కంప్లీట్ చేసేందుకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఏం తెలియని అసమర్థుడు, ఏం తెలియదు ఇక్కడ, ఏం తెలియదు. గోదావరి ఏపీసీ లో ఉందని అంటాడు, దేవాదులు ఏపీసీ లో ఉందని అంటాడు, గోదావరి నది ఎక్కడ పారుతుందో తెలియదు, కృష్ణం ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ఏం తెలుసు అని అంటే అల్లుడు కోసం టోల్ గేట్లు ఎత్తేయడం తెలుసు, చంద్రబాబు కోసం బందర్ రోడ్ వేయడం తెలుసు, కానీ తెలంగాణ బిడ్డలకు పనిచేయడం తెలియదు. ఇది తెలిసిన విషయం. మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నాడు, మూసి సుందరీకరణ చేస్తా అంటున్నాడు, మూసిని నైట్ ఎకనామీగా మారుస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరమే కట్టకపోతే కాళేశ్వరం బాగున్న మల్లన్న సాగర్ నుంచి మూసికి ఎట్లా నీళ్ళు తీసుకొస్తాడు? కాళేశ్వరమే పనికిరాదైతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసిలో పోసి మూసి ప్రక్షాళన కాదు, ఫస్ట్ అనుమల రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా అసంపూర్ణం, సందర్భం లేని విషయం. మాట్లాడితే ఉదియాలంటాడు, తొండలు వేయాలంటాడు, పాలమూరు బిడ్డలు నిప్పుక బాంబులే బేలాలంటే ఒక ముఖ్యమంత్రి బయారు భాష మాట్లాడకుండా ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది లెక్క మాట్లాడుతుంది తప్పితే రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క మాట్లాడే నైట్ 4 కోస్తాను. కేసీఆర్ గురించి ఇంకోసారి మాట్లాడితే నీ 4 కోయడానికి నేను సిద్ధంగా ఉంటావు. నీకే అంత హక్కు ఉంటే మా కేసీఆర్ గారిని దేవుళ్ళ లెక్క ప్రేమించే మాకెంత హక్కు ఉంటుంది? 6 లక్షల మంది కార్యకర్తలను ఈ తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఈ దేశం ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమర దీక్ష చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం నడిపించిన వ్యక్తి, 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల అభివృద్ధి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని పట్టుకొని 4 కోస్తా అంటే నువ్వు ఎవరివి? పట్టబలు మిట్టమయ్యా దొరికిన దొంగవి. దొంగ 4 ఎట్లా కోయాలో తెలుసు, దొంగని ఎలా కట్టేయాలో తెలుసు, ఏం చేయాలో మాకు కూడా తెలుసు. సో ఏం చెప్తారు అంటే ఫైనల్ గా ముఖ్యమంత్రి పదే ప్రస్తావిస్తున్నాడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని చర్చిద్దామని మర్యాద పూర్వకంగా కూడా చెప్తున్నాడు. అయినా కూడా మీరు సినిమా అది మీకు చెప్తున్నా, మామూలు మీకు తెలిసిన భాషలో చెప్తున్నా. అపరిచితుడు సినిమా ఉంటది, దాంట్లో రెమో అని ఒకడు ఉంటాడు. తర్వాతకి అపరిచితుడు అందరిని చంపుతా ఉంటాడు. రెమో అనేటోడు అందరిని ఏదో ప్రేమ చూపెడతా ఉంటాడు. ఈ అనుమల రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా ఉందన్నమాట. కేసీఆర్ గారు ఎప్పటికైనా నన్ను రేవంత్ రెడ్డి గారు అని అసెంబ్లీలో పిలిపించుకుని ఫోబియా పట్టుకొని ఒకసారి రెమో లెక్క కేసీఆర్ గారు రావాలా, కేసీఆర్ గారు ఏమనో అని చెప్తారు. 5 నిమిషాలు అపరిచితులు లెక్క మారిపోయి కేసీఆర్ ఉరి తీయాలంటాడు, కేసీఆర్ రావాలంటాడు. ఇప్పుడు ఎవడు అపరిచితుడు ఎవరు రేమో అర్థం కావట్లేదు. అనుమల రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టింది. కేసీఆర్ నేను చచ్చే కాలంలో ఒక్కసారి అనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని అంటాడు అన్నాడు. పాపాత్ముడు పేరు కేసీఆర్ మధ్యలో రాదు, కేసీఆర్ నోట్ల నుంచి రాదు. ఎందుకంటే ఈ పాపం చేసింది నేనే కదా. తెలంగాణ ఉద్యమం ఉందా, ఉద్యమ చరిత్ర ఉందా? ఓటు నోటు కేసు పట్టమని మిట్టమని దొరికిన దొంగవి నువ్వు కేసీఆర్ గారిని గడ్డి మాట్లాడమంటే. మొన్న ఒక 5 నిమిషాలు వస్తూ ఉంటేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. 5 నిమిషాలు వస్తున్నాయి, నువ్వు తట్టుకోలేకపోయినావు. ఇంకా పదే రామంటే నువ్వు తట్టుకుంటావా? ఇక్కడ ఏం పని చేసినావు? నీకు పదే పిలుస్తున్నావు కేసీఆర్ని తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. నువ్వు కాదు కోరుకునేది, తెలంగాణ 4 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ కేసీఆర్ని. కేసీఆర్ అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. పదే రా అంటే ఏమొస్తాడన్న కేసీఆర్? నీతో అవమానం పడేదానికి వస్తాడా కేసీఆర్ పెద్ద పులి దగ్గర నువ్వు పోయినావా? నీ దగ్గర పులి వచ్చిందా? కేసీఆర్ దగ్గర వచ్చినావు కదా, మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నువ్వు తట్టుకుంటావా? కొంచెమైనా జ్ఞానంతో ఉండాలి, మానవతో ఉండాలన్న మనసులో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి పెద్దోళ్ళకి. కేసీఆర్ వేజీ కాదు, కేసీఆర్ సార్ది, కేటీఆర్ సార్ వేజీ కూడా కాదు. వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నారన్న? తెలంగాణ ఉద్యోగం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడైనా జిందాబాద్ అన్నాడా? ఒక మాట ఎక్కడైనా అన్నాడా జిందాబాద్? పోనీ విద్యార్థులకి ఏ రోజైనా నువ్వు ఓదార్పు యాత్ర చేసినావా? విద్యార్థులకి
తెలంగాణ నా కోట్ల మనం చూడకుండా బయట ప్రజలు చూస్తున్నారు, 4 కోట్ల ప్రజలు చూస్తున్నారు. ఏమనుకుంటారు? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వే ఈ మాట చెప్తే మేమేం చెప్తామన్నా? తెలంగాణ మనం తెచ్చుకున్నది బూతు మాటలు చెప్పడానికా? అవమానం పడడానికి తెచ్చుకున్నాం మనం? అభివృద్ధి చేయి. తెలంగాణ ఎలా ముందు సాగాలి? తెలంగాణకి మనం ఏం చేయాలి? పిల్లలు భవిష్యత్తులో ఏం పెట్టాలి? పిల్లలకి మనం వాళ్ళకి ఏ స్పీచ్ చేయాలి? తెలంగాణ ఐటీ కంపెనీ తీసుకురా, పిల్లలు బాగుపడతారు, భవిష్యత్తు బాగుపడుతుంది. నిధులు తీసుకురా. ఇచ్చిన 6 హామీలు చెప్పినారు కదన్న, 6 హామీలను నిలదీస్తే అరే మా కాంగ్రెస్ పరిపాలనలో 6 హామీలు మా మహిళలకి ఇచ్చిన ఫ్రీ బస్సులు కానీ, ఇచ్చిన మహిళా పథకాలు కానీ మొత్తం చీరలు ఇచ్చినారు. ఏం చీరలు ఇచ్చినారన్న? అది డైరీ ఫామా? ఏమైనా యూనిఫామ్? అది స్కూల్లో యూనిఫామ్లకే చీరలు పంపిణీ చేసినవి. ఇవాళ యూనిఫామ్ అయితే కొంచెం న్యాయం ఉంటుంది అన్న. కేసీఆర్ సార్ ఇట్లా ఇచ్చిండా? యూనిఫామ్లోకి ఇచ్చిండా? ఒక్కొక్కరికి 1500 2000 రూపాయల చీరలు అది ఇచ్చింది. మొత్తం కలర్ చీరలు. సంవత్సరం ముందులో ఆర్డర్ ఇస్తే అప్పుడు వచ్చిన చీరలు అది. మనం చేసుకున్న పనులు కానీ, మనం చేసుకున్న అభివృద్ధిలో కానీ మనకు చూసి క్యాడర్ పెరుగుతుంది అన్న. ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి నువ్వు బూత్ మాట్లాడితే ఏం చెప్తాం చెప్పు? మా చుంటూ పిల్లలు మేము మాట్లాడితే మమ్మల్ని అని చెప్పాలి. అరే నీకు తెలియకపోతే ఈ మాట్లాడరా తమ్ముడు అని చెప్పాలి. నువ్వే ఇట్లా మాట్లాడినప్పుడు మేమేం చెప్తాం? ఇంకా మాకు కూడా కొంచెం వస్తుంది కదా, నోరు అదుపు పొదుగులో పెట్టుకుని పనిచేయాలి మనం. మీరు అంతే, మీ ఎమ్మెల్యేలు అంతే, మీ మినిస్టర్లు అంతే, మీ కింద క్యాడర్ చేసే మీ కార్యకర్తలు కూడా అంతే అయిపోయినారు. ఇవాళ పదే పద్యానంతో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో మాట్లాడాలన్నా. ఎవరైనా సరే, నువ్వైనా కావచ్చు, నువ్వు ఒక ప్రధాని మంత్రి అని తెలియదు, ఒక మాజీ ముఖ్యమంత్రి అని తెలియదు, ఏది పడితే అది నోరుకి మన డ్రైనేజ్ అయినా కొంచెం బాగుంటుంది చెప్పుకోవడానికి. అసలు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుకోవాలంటే మాకే సిగ్గులేస్తుంది అన్న. ఫస్ట్ మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి సార్ అంటే మాకే సిగ్గులేస్తుంది ఫస్ట్ చెప్పుకోవాలంటే. ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిధుల గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. మా రేవంత్ రెడ్డి సార్ ఏం ఆలోచిస్తాడంటే బూతులు ఎలా తిట్టాలి, కేసీఆర్ సార్ని ఎలా తిట్టాలి, లేచి పొద్దుగున ఇదే డబ్బా కొడతాడు. నీకు నీ పక్కన ఇచ్చే సలహాదారుగా వాళ్ళకైనా అడగండి సార్. కొంచెం ఏమనంటే మేము అసెంబ్లీకి పోయినప్పుడు ఏ స్పీచ్ చేయాలి, మనం పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, బయట ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, ఏ శాఖలతో ఎట్లా మాట్లాడాలి, కొంచెం అది కొంచెం ఆలోచించి చెప్పుకుంటే చాలా మంచిదని నా మనవి చేస్తున్నాను అన్న.